ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము: నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఒకరోజు యాకోబు బెర్షెబా నుండి హారానుకు వైపు వెళ్లే మార్గంలో రాత్రి అయిపోయినప్పుడు సంధ్యవేళ అయిన సమయంలో ఆ ప్రదేశంలో ఒక రాయిని తలగడగా పెట్టుకొని యాకోబు నిద్రపోతూ ఉంటాడు. అలా నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక దర్శనం ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. ఈ యొక్క పరలోకంలో నుంచి భూమి మీదకి కొంతమంది దేవదూతలు నిచ్చెన వేసుకొని పైకి ఎక్కుతూ దిగుతూ వస్తున్నట్టు యాకోబు చూస్తూ ఉన్నాడు. ఆ ఆకాశంలో నుంచి దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు, నేను నీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకు కూడా ఇప్పుడు నేను దేవుడినై ఉన్నాను. నిన్ను నేను విడిచిపెట్టను. నువ్వు ఎక్కడైతే ప్రదేశానికి వెళ్తున్నావో నువ్వు అడుగుపెట్టు ప్రతి చోట నీ మూలముగా ప్రతి ఒక్క వాటికి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఇవన్నీ నేను ఏదైతే నీతో చెప్పానో ఇవన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని దేవుడు యాకోబుతో కలిగినటువంటి వాగ్దానం ఇది. యాకోబు మొదట ఎంతగానో మోసగిస్తూ బతికాడు, మోసం చేస్తూ జీవించినప్పటికీ కూడాను దేవుడు యాకోబుని పట్టుకున్నాడు. ఎప్పుడైతే యాకోబుని దేవుడు పట్టుకున్నాడో యాకోబు జీవితమే మారిపోయింది. యాకోబు ఇజ్రాయేలుగా మారి దేవుని యొక్క తోడును, దేవుని యొక్క అనుగ్రహంను పొందుకున్నాడు. ఈ దినమున నీవు కూడా అనుకోవచ్చు, నేను ఇన్ని తప్పులు చేశాను కదా, నేను నన్ను ఎవరు ప్రేమిస్తారు, నాకు నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా, నా తప్పులు క్షమించేవారు ఎవరైనా ఉన్నారా అని నువ్వు అన్వేషిస్తూ ఉన్నావేమో. అయితే ఇది నీ కోసమే ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట. ఆయన నీకు కూడా తోడుగా ఉంటాడు, నిన్ను కూడా ఒక ఇజ్రాయేలుగా మారుస్తాడు. కనుక ఆయన నీతో చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చే వరకు కూడాను నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు. నీకు సహాయం చేస్తూ నీవు అడుగుపెట్టు చోటెల్లా నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారు తండ్రి, అందును బట్టి మీకు వందనములు రాజా. మరలా ఉదయం లేచి మీ నామాన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును ఈ యొక్క ఉదయకాలంలో ఇచ్చినందుకు మీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ కృపతో మమ్మల్ని నింపిన దేవా, మీకు స్తోత్రము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి, స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఒక యాకోబుని ఇజ్రాయేలుగా మార్చిన వాడవు తండ్రి. ఈ దినమున ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. అట్టి ప్రవర్తన కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, మనుషులందరూ వదిలిపెట్టి ఉన్నారు నాయన, మీరు పట్టుకోనండి తండ్రి. మీ యొక్క హస్తాన్ని వారిపైన ఉంచి మీ యొక్క హస్తంతో వారిని పట్టుకొని దేవా. వారి జీవితాలను కూడా మీరు మార్చమని వేడుకుంటున్నాం దేవా. వారిని విడిచిపెట్టొద్దు నాయన, సహాయం చేయి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చా అన్నావు కదా తండ్రి నాయన, అందుని బట్టి మీకు స్తోత్రం. అట్టి కుటుంబాలు ఈ దినమున ఏదైతే నశించిపోతున్నాయో, నశించిపోతున్న కుటుంబాలు రక్షించబడును గాక. యేసు నామములో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక ఎంతమంది అల్లాడుతూ ఉన్నారో, కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఏవా, యేసు నామములో నెమ్మది కలుగును గాక. వారి కుటుంబాలకు నెమ్మదిని కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారికి వాహనాల చుట్టూ మీ దూతను కావలించండి. పరీక్షల్లో విజయాన్ని చేకూర్చండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అందించండి దేవా.
ఎక్కడైతే అవమానించబడ్డారో దేవా దానికి ప్రతిగా రెట్టింపు ఘనతను వారు పొందుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. దేవా ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు, గర్భఫలాలను మీరు అందించమని వేడుకుంటున్నాము దేవా. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.